సూరతుల్ మసద్ ఇది ఖురాన్ క్రమంలో 111వ సూర. దీనికంటే ముందు సూరతున్ నస్ర్ 110వ సూర ఉంది. దీని తర్వాత సూరతుల్ ఇఖ్లాస్ 112వ సూర. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ముందు ముఖ్యమైన పదాల భావం, అర్థం తెలుసుకొని ఆ తర్వాత సరళమైన సులభ భాషలో మనం అనువాదం తెలుసుకుందాము. ఆ తర్వాత దాని యొక్క వ్యాఖ్యానంలోకి వెళ్దాము. తబ్బత్ యదా అబీ లహబిన్ వ తబ్. తబ్బత్ అంటే విరిగిపోయాయి, నష్టంలో పడిపోయాయి, నాశనమైపోయాయి. యదా రెండు చేతులు. అబీ లహబ్ అన్న పదం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి గురించి సూచిస్తుంది. అబూ లహబ్ అతను ఎవరు, ఏంటి విషయం తర్వాత తెలుసుకుందాము. వా మరియు తబ్బ, వతబ్ అని చదువుతున్నాం కదా. నాశనమైపోయాడు. మా అగ్నా, మా అగ్నా పనికి రాలేదు, ప్రయోజనం కలగజేయలేదు. అన్హు అతనికి, మాలుహు అతని సంపద, అతని యొక్క ధనం. మాలుహు అంటే ఇక్కడ మాల్ ధనం. వమా కసబ్ మరియు అతను సంపాదించినది. మా అగ్నా అతనికి ప్రయోజనం చేకూర్చలేదు. అన్హు అతనికి, మాలుహు అతని ధనం సొమ్ము, వమా కసబ్ మరియు అతడు సంపాదించినది. సయస్లా అతడు సమీపంలోనే ప్రవేశిస్తాడు. యస్లా ప్రవేశిస్తాడు. స సీన్ ఏదైతే వచ్చిందో సమీపంలోనే, అతి దగ్గరలోనే. సయస్లా అతడు సమీపంలోనే ప్రవేశిస్తాడు. నారన్ అగ్నిలో. రాతలహబ్ భగభగమండేది. వమ్రఅతుహు అతని యొక్క భార్య. హమ్మాలతల్ హతబ్. హమ్మాల్ సామాన్యంగా మన ఏరియాలో స్టేషన్లలో, బస్టాండ్లలో ఈ పదము ఉపయోగపడుతుంది. కూలీలు అని, హమ్మాల్ అని, సామాన్లు మోసేవారు. వమ్రాతుహు అంటే ఆమె, అతని భార్య. హమ్మాలన్ మోసుకుంటూ ఉండేది. అల్ హతబ్ పుల్లలు, కట్టెలు. ఫీ జీదిహా ఆమె మెడలో. హబ్లున్ త్రాడు. మిన్ మసద్, మసద్ పేనినది, గట్టిగా దానిని పేని ఉంటుంది కదా, దానిని అంటారు. అల్లదే వల్ల మనం పదాల యొక్క విడివిడి భావం, అర్థం తెలుసుకున్నాము. ఇక ఒకసారి మనం సరళమైన సులభతర భాషలో దీని యొక్క అనువాదం విని ఆ తర్వాత వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తాము. తబ్బత్ యదా అబీ లహబిన్ వ తబ్. అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి, వాడు సైతం నాశనమైపోయాడు. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. వాడి ధనం గాని, వాడి సంపాదన గాని వాడికి మాత్రం పనికి రాలేదు. సయస్లా నారన్ రాత లహబ్. త్వరలోనే వాడు భగభగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. వమ్రఅతుహు హమ్మాలతల్ హతబ్. ఇంకా అతని భార్య
పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఫీ జీదిహా హబ్లుం మిన్ మసద్, ఆమె మెడలో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. సోదర మహాశివులారా, సోదరిమణులారా, దీనికంటే ముందు ఖురాన్ క్రమంలో 110వ సూర సూరతున్ నస్ర్ ఉంది అని ఇంతకు ముందే నేను చెప్పాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహు తఆలా ఏ విజయం, గొప్ప సహాయం అందజేశాడో దాని శుభవార్త ఉంది. దాని వెంటనే 111వ ఈ సూరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మానికి విరోధులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ గతి పట్టిందో, ఇంకా ఎవరైతే ఇలాంటి విరోధంలో ఉంటారో వారికి ఎలాంటి గతి పడుతుందో అది చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? సూరత్ లహబ్, సూరత్ మసద్ లేదా సూరత్ తబ్బత్, ఈ 3 పేర్లతో ఈ సూర ప్రఖ్యాతిగాంచి ఉంది. ఖురాన్లో ఎవరి పేరు అయినా తీసుకొని అతడి నాశనం గురించి, అతడు నరకవాసి అని చెప్పబడిన ఏదైనా సూర ఉంటే ఈ ఒక్క సూర మాత్రమే. ఇక మీరు గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ శత్రువుని పేరు తీసుకొని ఒక సూర పేరు పెట్టి ఒక ముకమ్మల్ సంపూర్ణ సూర వల్ల అవతరింపజేశాడు అంటే అతడు ఎంతటి విరోధానికి, శత్రుత్వానికి, కపటత్వానికి పూనుకొని ఉండెనో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సత్య ధర్మాన్ని అనుసరించకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మాన్ని నమ్మకుండా, ఆచరించకుండా అందులో పుల్లలు వెతికేవాడు, దానికి విరోధం, కపటత్వం, శత్రుత్వం వహించేవాడు, దానికి విరుద్ధంగా ప్రయత్నాలు చేసేవాడు, తాను ఎంత డబ్బు ధనం గలవాడైనా, ఎంతటి హోదా అంతస్తు ఉన్నవాడైనా, ఇహలోకంలో అతనికి ఎంతటి పెద్ద స్థానం, పరిపతి మరియు అతనికి ఎంత అతని యొక్క ఫాలోవర్స్ ఉన్నా కానీ అతడు ఇస్లాంకు విరుద్ధంగా ఏదైతే మెదులుతున్నాడో దానికి కారణంగా అతనిపై వచ్చి పడే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష నుండి అతన్ని తప్పించడానికి అతని ఏ ధనము పనికిరాదు, అతని ఏ సంపద పనికిరాదు, అతనికి ప్రజలో ఉన్నటువంటి పెద్ద హోదా అంతస్తు ఏది కూడా పనికిరాదు, అతడు సర్వనాశనమైపోతాడు అన్నటువంటి హెచ్చరిక మనకు ఈ సూరాలో కనబడుతుంది. ఇక రండి, తబ్బత్ యదా అబీ లహబిన్ తబ్. ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లా చెప్పినట్లు తబ్బత్ యదా అబీ లహబ్ ఇది బద్దుఆ, ఒక శాపం. వతబ్ ఇది ఒక సమాచారం. మొదటి పదంలో బద్దుఆ ఉంది, శాపం ఉంది. రెండవ చిన్న పదం వతబ్, అందులో ఒక విషయం తెలియజేయబడుతుంది. అయితే ఈ సూరాలో అబూ లహబ్ అని ఏదైతే ప్రస్తావన వచ్చిందో ఎవడు అతను? షేఖ్ ఇబ్ను తైమీన్ రహిమహుల్లా చెప్పారు, ఈ సూర ఇస్లాం సత్య ధర్మం అన్నదానికి,
ఖురాన్ అల్లాహ్ వైపు నుండి వచ్చిన ప్రళయం వరకు పొల్లు పోకుండా ఏ అక్షరంలో మార్పు లేకుండా సురక్షితంగా ఉంది అనడానికి ఒక గొప్ప మహిమ ఈ సూర. ఈ విషయం ఇమాం ఇబ్ను కతీర్ రహిమహుల్లాహ్ కూడా ప్రస్తావించారు. అయితే షేఖుల్ ఉసైమీన్ చెప్పారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి ముందే చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రవక్త వారికి 9 మంది బాబాయిలు, పెత్తండ్రులు, పినతండ్రులు. అర్థమైంది కదా? ప్రవక్త తండ్రి యొక్క సోదరులు 9 మంది. ఎందుకంటే తాత అబ్దుల్ ముత్తలిబ్కి 10 మంది సంతానం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ అంకల్స్, తండ్రి యొక్క సోదరుల్లో ఇస్లాం దృష్టిలో చూస్తే 3 రకాల వారు ఉన్నారు. షేఖుల్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్తున్న మాట ఇది. పినతండ్రులు, పెత్తండ్రుల్లో 3 రకాల వారు ఉన్నారు. ఒకరు ఎవరు? సంపూర్ణంగా ప్రవక్త వారికి సహాయం అందించారు, ఇస్లాం స్వీకరించారు. ఎవరు? హంజా మరియు అబ్బాస్ రదియల్లాహు అన్హు. రెండో రకమైన వారు ఇస్లాం స్వీకరించలేదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంపూర్ణంగా సహాయపడ్డారు. ఎవరు? అబూ తాలిబ్. చివరి ఘడియ వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రయత్నం చేశారు. ఆయన కనీసం ఒక్కసారి మరణానికంటే ముందు ఒక్కసారైనా కలమా చదవాలి అని. కానీ చివరి పలుకులు అతనివి, అలా మిల్లతి అబ్దుల్ ముత్తలిబ్, నేను మా తాత ముత్తాతల ధర్మంపైనే ఉన్నాను అన్నట్లుగా చెప్పాడు. మూడో వారెవరు? బద్ధ శత్రువుగా తేలాడు. అతడే ఈ అబూ లహబ్. అతని ప్రస్తావనే ఈ సూరాలో ఉంది. సోదర మహాశయులారా, సోదరి మనులారా, అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సొంత బాబాయి అయినప్పటికీ ఆ కాలంలో అరబ్బుల వారు షిర్క్, కుఫ్ర్, బిద్అత్ ఇంకా ఎన్నో రకాల చెడుల్లో ఉన్నప్పటికీ ఒక మంచి గుణం వారిలో ఏముండిందంటే బంధుత్వాన్ని కాపాడుకునేవారు. బంధుత్వాన్ని తెంచుకునేవారు కాదు, బంధుత్వాన్ని కాపాడుకోవడం, బంధువులకు సహాయంగా నిలబడడం ఒక గొప్ప ఉత్తమ గుణంగా భావించేవారు. అందుకే మనం చూస్తున్నాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రలో ఇస్లాం ప్రచారం మొదలుపెట్టిన తర్వాత సుమారు ఒక 7 సంవత్సరాల 8 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సామాజిక బైకాట్ చేయడం జరుగుతుంది కదా. ముస్లింలు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం స్వీకరించారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించారో, ప్రవక్త మరియు ముస్లింలందరికీ వ్యతిరేకంగా ఒక సామాజిక బైకాట్ ఆనాటి కాలంలోని అవిశ్వాసులు, ముష్రికులు చేస్తారు. దానికి ఒక ఒప్పందం రాసుకొని కావాలు కూడా పెడతారు. ఇండ్ల నుండి తరిమివేయడం జరుగుతుంది. వారు వెళ్ళి గుట్టల్లో, కనుమల్లో శరణు తీసుకొని గడుపుతారు. ఆ సందర్భంలో మనం చూస్తున్నాము చరిత్రలో బను హాషిం మరియు బను అబ్దుల్ ముత్తలిబ్, ఈ 2 తెగల వారు ఎంతో మంది ఇస్లాం స్వీకరించినప్పటికీ ప్రవక్త మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ బంధువులు ఇస్లాం స్వీకరించారో, ఏ ముస్లింలైతే ఉన్నారో వారికి సపోర్ట్గా నిలిచి, వారికి తోడుగా ఉండి వారు కూడా ఆ కనుమల్లోనే జీవితం గడిపారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి? అర్థమైందా మీకు?
ఆనాటి కాలంలోని అరబ్బుల్లో ఒక ఉత్తమ గుణం బంధువులకు సహాయంగా అండదండగా తోడుగా ఉండడం. అలాంటి ఆ ఉత్తమ గుణాన్ని ఈ దుష్టుడు వదిలేసి ప్రవక్తకు బద్ధ విరోధిగా శత్రువుగా మారాడు. ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఎన్నో హదీసులు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క పిలుపు ఇస్తున్నప్పుడు అతడు వ్యతిరేకంగా ప్రవక్త వెనక తిరుగుతూ నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహుమ్మా ఇగ్ఫిర్ లనా, అతడు ఏమనేవాడు, ఇతడు పిచ్చివాడయ్యాడు, ఇతని యొక్క మాట వినకండి, తప్పుడు ప్రచారం చేసేవాడు. అయితే సోదరు మహాశయులారా, ఈ సూర ఎలాంటి సందర్భంలో అవతరించింది? అతను పేరు చెప్పి ఎందుకు ఇంతగా అతన్ని శపించడం జరిగింది? రండి, సహీ బుఖారీలో హదీస్ ఉంది 4972, అలాగే మరో సందర్భంలో 1394, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో సహీ బుఖారీలో కూడా ఉంది, ఇంకా వేరే హదీసుల్లో కూడా, వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సూరతు షుఆరాలో ఒక ఆయత అవతరింపజేశాడు. వఅన్జిర్ అషీరతకల్ అక్రబీన్, నీ దగ్గరి బంధువులకు నీవు అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపెట్టు. అలాగే ఫస్తా బిమా తుక్మర్, ఇక ఇప్పుడు నీవు బహిరంగంగా ధర్మ ప్రచారం చేయడం మొదలుపెట్టు. అప్పుడు ఆనాటి అలవాటు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఎత్తైన ప్రదేశం అంటే సఫా కొండపై ఎక్కి యా సబాహా అని పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏముంటుంది? ఏదైనా ప్రమాదం ముంచుకెత్తుంది, అందరిపై ఒక ప్రమాదం ఏదైనా వస్తుంది అన్నప్పుడు దాన్ని గమనించిన వారు అందరినీ హెచ్చరించడానికి ఇలా ఎత్తైన ప్రదేశంలో వెళ్ళి పిలుపునిచ్చేవారు. గొంతెత్తి పెద్ద శబ్దంతో అరిచేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పద్ధతిని అనుసరించి అంటే ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి మీరు. ప్రతి కాలంలో ఆనాటి కాలంలో పబ్లిసిటీ కొరకు ఉన్నటువంటి, ఆనాటి కాలంలో ఉన్నటువంటి మీడియా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, వాటిని అవలంబించడం మన బాధ్యత. ఇది గమనిస్తూ వెళ్ళండి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ వెళ్ళి ఇలాంటి నినాదం వేసిన తర్వాత అందరూ అక్కడ జమ అయ్యారు. ఎవరైతే తమ ఈ శబ్దం విని వెళ్ళేటువంటి స్థితిలో లేడో ఎవరినైనా కనీసం పంపేవాడు. వారిలోనే ఒకడు అబూ లహబ్ కూడా వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తన యొక్క సత్యతను నిరూపించారు. ఏం చెప్పారు? నేను ఇప్పుడు ఈ ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను, మీరు కొండ కింద ఇటువైపున ఉన్నారు. ఒకవేళ నేను చెప్పానంటే అటువైపు నుండి ఒక సైన్యం ఉదయమో సాయంకాలమో మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది అని నేను చెప్పేది ఉంటే మీరు నా మాటను నమ్ముతారా? అందరూ ఏకంగా ఏకధాటిగా ఏక మాటతో అన్నారు, ఎన్నడూ కూడా నీవు అబద్ధం చెప్పినట్లు మేము వినలేదు, కనుక నీ మాటను సత్యంగా నమ్ముతాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫఇన్నీ నదీరుల్ లకుం బైన యదై అదాబిన్ షదీద్, మీ ముందు ఉన్నటువంటి ఘోరమైన భయంకరమైన శిక్ష నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు గనక విగ్రహారాధన వదులుకోకుంటే, బహుదైవారాధన వదులుకోకుంటే, మనందరి సృష్టికర్త అయిన ఏకైక సృష్టికర్త అల్లాను ఆరాధించకుంటే మీరు ఈ శిక్షకు విపత్తుకు గురి అవుతారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వెంటనే
అందరూ ముస్లింలు కాలేదు. బహుదైవారాధనను వదిలి ఏకదైవారాధన తౌహీదును అల్లా యొక్క ఆరాధనను స్వీకరించలేదు. కానీ కనీసం మాట విన్నారు, మౌనం వహించారు. కానీ వారందరిలోకెల్లా ఈ ఒకే ఒక్క దుష్టుడు అందరి ముందు నిలబడి నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాపనాలు పెడుతూ అలి హాదా జమఅతనా తబ్బన్ లక్, నీవు నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లనా, నీవు నాశనమోగాక, ఇందుకేనా మమ్మల్ని పోగు చేసినది, ఇక్కడ పిలిచినది అని తన యొక్క ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు. అయితే అల్లాహు తఆలా వెంటనే ఈ సూరతుల్ లహబ్ లేదా మసద్ అవతరింపజేశాడు. అబూ లహబ్ యొక్క చేతులు విరిగిపోవుగాక, ఒకరి నాశనం గురించి, అతని యొక్క నష్టం గురించి చెప్పదలిచినప్పుడు చేతులు విరిగిపోయాయి అన్నట్లుగా చెప్పడం ఇది ఒక సామెతగా ఉండింది. తబ్బన్ అని అబూ లహబ్ ఏ పదాలైతే ఉపయోగించాడో అవే పదాలతో అల్లాహు తఆలా ఇక్కడ అతన్ని సంబోధించాడు. సోదర మహాశయులారా, అబూ లహబ్ యొక్క చెడు గుణం, అతని యొక్క శత్రుత్వం యొక్క సంఘటనలు చాలా ఉన్నాయి. సూరా అవతరణకు ఒక కారణంగా సహీ బుఖారీలోని హదీస్ మీ ముందు పెట్టడం జరిగింది. అబూ లహబ్ మరియు అతని యొక్క భార్య ఉమ్మె జమీల్, ఆమె పేరు అర్వా, ఇద్దరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శారీరకంగా గాని మానసికంగా గాని ఎన్నో రకాలుగా బాధ కలిగిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పొరుగులోనే ఉన్నాడు అతను. ప్రవక్త ఇల్లు మరియు అతని యొక్క ఇల్లు మధ్యలో కేవలం ఒక గోడ. అరబ్బులో ఉన్నటువంటి ఒక మంచి గుణం పొరుగు వారిని కూడా పలకరించడం, వారి పట్ల మేలు చేయడం. కానీ ఈ దుష్టుడు ఆ ఉత్తమ గుణాన్ని కూడా కోల్పోయి పొరుగు వారైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంతేకాదు అరబ్బులో ఉన్నటువంటి మరొక ఉత్తమ గుణం ఏమిటి? తండ్రి చనిపోయిన తన సోదరుని కొడుకును తన సంతానంగా భావించి సంతానం మాదిరిగా చూసుకునేవారు. ఈ దుష్టుడు దీనికి కూడా వ్యతిరేకం చేసి స్వయం సోదరుడు అబ్దుల్లా యొక్క కొడుకు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పొరుగువాడు, నాకు దగ్గరివాడు అన్నటువంటి భావన కూడా లేకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దారిలో ముళ్ళ కంప వేయడం కానీ, పైనుండి ఏదైనా వస్తువులు పడవేసి బాధ కలిగించడం కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది కలిగించేవాడు. అంతేకాదు రెండో ఆయతును గమనించండి. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్, అతని యొక్క ధనం, సొమ్ము గాని అతని సంపద గాని ఏమీ ప్రయోజనం చేకూర్చలేదు. సోదర మహాశివులారా, ఒకవేళ మనం గమనించామంటే ఇక్కడ కూడా అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ అబూ లహబ్, అతని వద్ద చాలా ధనం ఉండింది మరియు అతడు పిసినారి కూడా. కానీ ఏమనేవాడు? నా ఇంత ధనం, నా యొక్క ఇంత డబ్బు నేను నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ ముహమ్మద్ కు వ్యతిరేకంగా ఉపయోగిస్తాను. అతని యొక్క భార్య, ఆమె మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. అవసరం పడితే నేను వీటిని అమ్మేసి నఊదు బిల్లాహ్ ముహమ్మద్ కు వ్యతిరేకంగా నేను సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగిస్తాను అని కూడా చెబుతూ ఉండేవారు వీరిద్దరు.
అంతేకాదు ఇందులో హెచ్చరిక. మరో రకంగా చూస్తే వమా కసబ్, అతను సంపాదించినది. సర్వసామాన్యంగా ఈ లోకంలో మనం చూస్తాము, మనిషి అతడు సంపాదించిన డబ్బు, ధనం, సొమ్ము గాని లేదా అతని యొక్క హోదా, అంతస్తు, ఇంకా ఇలాంటివి ఏవైనా కానీ వాటి ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తాడు. అవి అతనికి ప్రయోజనం కలగజేయాలనే చూస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే నరక శిక్ష నుండి విముక్తిని పొందరో అలాంటి వారికి వారి యొక్క ధనం, వారి యొక్క సంపద అంతా కూడా మరింత వారి శిక్షను పెంచడానికే ఉపయోగపడుతుంది. వారి యొక్క శిక్ష మరింత ఎక్కువగా పెరగడానికే అది కారణమవుతుంది. అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా, ఇస్లాం ధర్మ వ్యాప్తికి వ్యతిరేకంగా ఇంత శత్రుత్వం వహించాడు. అతనికి సంతానం కూడా ఉండినది, సమాజంలో ఒక పలుకుబడి కూడా ఉండినది. కానీ అదంతా అతనికి ఏమైనా ప్రయోజనం కలగజేసిందా? కలగజేయలేదు. అతడు భయపడి స్వయంగా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. అతనికి ఆస్ బిన్ వాయిల్ నుండి 4,000 వచ్చేది ఉండే, ఇక అతడు ఇచ్చే స్థితిలో లేడు అని నీవు ఆ డబ్బులకు బదులుగా నీవు వెళ్ళి అందులో పాల్గొని అని చెప్పాడు. అందులో అవిశ్వాసులు పరాజయానికి పాలయ్యారు, ఓడిపోయారు. ఆ ఓడిపోయిన బాధ కూడా అతనికి ఎంతగా కలిగిందంటే ఆ తర్వాత అతను వారం 10 రోజుల్లోనే నాశనమయ్యాడు. ఏ విధంగా? అతనికి ఒక భయంకరమైన అంటువ్యాధి సోకింది. ఆ అంటువ్యాధిలోనే అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోయి కంపులేసింది. అతని యొక్క సంతానం కూడా దగ్గరికి వచ్చి అతన్ని పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. కొన్ని చరిత్ర పుటల్లో ఉన్న ప్రకారం కొందరు బానిసలకు కొంత డబ్బు ఇచ్చి ఒక గొయ్యి తవ్వి కొన్ని కట్టెల సహాయంతో అతన్ని నెట్టేసి ఆ గుంతలో పడవేయడం జరిగింది. తర్వాత మట్టి రాళ్ళు వేసి పూడ్చివేయడం జరిగింది. అంటే అతని యొక్క శవాన్ని కూడా స్వయం సంతానం దగ్గరికి వచ్చి ముట్టుకోలేనటువంటి స్థితి, ఒక భయంకరమైన వ్యాధిలో చనిపోవడం, అవిశ్వాస స్థితిలో చనిపోవడం. ఆ సమయంలో కూడా అతని యొక్క ధనం, సొమ్ము, డబ్బు, సంపద ఏమీ కూడా అతనికి ప్రయోజనం కలగజేయలేదు. సోదర మహాశివులారా, అల్లాహు తాలా సూరతు తౌబాలో కూడా చాలా స్పష్టంగా తెలిపి ఉన్నాడు. ఎవరైతే అల్లా యొక్క ధర్మానికి వ్యతిరేకంగా డబ్బు, ధనాన్ని, ఉన్నటువంటి పలుకుబడిని దుర్వినియోగం చేస్తాడో, సూరతుల్ అన్ఫాల్ ఆయత్ నంబర్ 36లో అల్లా తెలిపాడు, ఇన్నల్లదీన కఫరు, ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో, యున్ఫికూన అమ్వాలహుం, వారు తమ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, లియసుద్దు అన్ సబీలిల్లాహ్, అల్లా మార్గం నుండి ప్రజలను అడ్డుకోవడానికి, ఫసయున్ఫికూనహా, పెట్టండి, ఖర్చు పెడుతూ ఉండండి, సుమ్మ తకూను అలైహిం హస్రా, ఇది మీ కొరకు ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ మరియు ఎంతో కుమిలిపోయేటువంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకొస్తుంది. సుమ్మ యుగ్లబూన్, అంతేకాదు ఇహ లోకంలో ఓడిపోతారు, పరాజయానికి పాలవుతారు. వల్లదీన కఫరు ఇలా జహన్నమ యుహ్షరూన్, మరి ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగడతారో వారందరినీ కూడా నరకంలో త్రోసివేయడం జరుగుతుంది. ఈ విధంగా డబ్బు, ధనం అతనికి ఏ ప్రయోజనం కలగజేయలేదు.
ఆ తర్వాత అల్లా తెలిపాడు, సయస్లా నారన్ రాత లహబ్, త్వరలోనే అతడు భగభగమంటే అటువంటి నరకాగ్నికి ఆహుతి అవుతాడు. సోదర మహాశయులారా, ఈ సూర ఖురాన్, ఇస్లాం ధర్మం సత్యమన్న దానికి గొప్ప నిదర్శన అని ఏదైతే చెప్పామో గమనించండి. ఇక్కడ అతడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అని అతని బ్రతికి ఉన్న కాలంలోనే చెప్పడం జరిగింది. ఈ సూర అవతరించిన తర్వాత సుమారు 5, 6, 7, 8 సంవత్సరాల వరకు అతడు బ్రతికి ఉన్నాడు. కానీ ఇస్లాం స్వీకరించలేదు. ఇస్లాం స్వీకరించేది ఉంటే అతని గురించి చెప్పబడిన ఈ హెచ్చరిక తప్పోయేది. నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లా, ఖురాన్ ఒక తప్పు అని, అసత్యమని మాట వచ్చేది. ఆ భాగ్యం అతనికి కలగలేదు. లహబ్ అగ్ని జ్వాలను కూడా అంటారు. అలాగే సోదర మహాశయులారా, అతని యొక్క అంద చందాల రీత్యా అతని యొక్క ముఖం ఏదైతే మెరుస్తూ ఉండేదో దానికి గర్వంగా అతడు లహబ్ అన్నటువంటి, అబూ లహబ్ అన్నటువంటి బిరుదుకు చాలా సంతోషించేవాడు. అయితే అతని యొక్క ఆ కుఫ్ర్, అవిశ్వాసం, సత్యానికి, సత్య ధర్మానికి శత్రుత్వం కారణంగా అతని పేరు లాంటి పలుకులతోనే అల్లా అతనికి హెచ్చరిక ఇస్తున్నాడు. నారన్ రాత లహబ్. లహబ్ అంటే ఏంటి? నిప్పు, అగ్ని. అతడు తప్పకుండా దాంట్లో ప్రవేశిస్తాడని, అందులో అతడు త్వరలోనే ప్రవేశిస్తాడు అని ఇక్కడ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అతడు ఒక్కడే కాదు, వమ్రఅతుహు, అతని భార్య కూడా. ఇక వినండి, ఎవరైతే చెడుకు తోడ్పడతారో, చెడు నుండి అడ్డుకునే దానికి బదులుగా ఒకరికి బాధ కలిగించడంలో తోడ్పడతారో వారు అల్లాహ్తో భయపడాలి. అబూ లహబ్ యొక్క భార్య ఏం చేసేది? ఇహలోకంలో తన భర్తకు, ప్రవక్తకు వ్యతిరేకంగా సహాయపడుతూ ఉండేది. అందుకొరకు అల్లాహు తాలా ఆమె కూడా నరకంలో ప్రవేశిస్తుంది అని హెచ్చరిక ఇచ్చాడు. హమ్మాలతల్ హతబ్. హమ్మాలతల్ హతబ్ అనే పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో దీనికి ఒకటి కంటే ఎక్కువ భావాలు ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్టే. ఒకటేమిటి? ఇహలోకంలో ముళ్ళ కంప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారిలో వేస్తూ ఉండేది ఆమె. దాని గురించి చెప్పడం జరిగింది. హమ్మాలతల్ హతబ్ అన్నది ఒక సామెతగా కూడా అరబ్బులో వాడుతూ ఉండేవారు. దీని గురించి ఎవరైతే చాడీలు చెప్తారో, పరోక్ష నిందలు చేస్తారో, ఆమె యొక్క అలవాటు ప్రవక్తకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండేది. ఇక్కడ మరొక భావం ఏమిటంటే, దీని యొక్క మరొక భావం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ఇంకా వేరే కొందరితో కూడా తఫ్సీర్లో వచ్చి ఉంది. ఇహలోకంలో ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా తన భర్తకు సహాయపడింది గనక నరకంలో ఉండి ఆమె యొక్క భర్త శిక్ష అధికం కావడానికి అక్కడ కూడా నరకంలోని కట్టెలు తీసుకొచ్చి ఇంకా అతనిపై వేస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు తఆలా మనందరికీ ఇస్లాం వ్యాప్తి కొరకు, ఇస్లాం ధర్మ ప్రచారం కొరకు పరస్పరం చేదోడు వాదోడుగా ఒకరికి మరొకరు తోడ్పడి సహాయం అందించే వారి పుణ్యాత్మల్లో చేర్చుగాక. ఇంతకుముందు నేను తెలిపినట్లు ఆమె యొక్క మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. వాటిని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ తిరిగేది. ఇవి అమ్మి గాని నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా డబ్బులు ఉపయోగిస్తాను అని అలాంటి మాట మరియు పదంతోనే
నగలు వేసుకొని ఒక తప్పుడు విషయంలో నీవు ఏదైతే గర్వపడుతున్నావో నీ ఆ మెడలో నరకాగ్నిలోని ఒక పేనిన మంచి తాడు, గట్టిగా బలమైన ఒక తాడు నీ మెడలో ఉంటుంది అని ఈ విధంగా ఆమెను అవమానపరచడం కూడా జరిగింది. ఈ విధంగా ఆమెను అవమానపరచడం కూడా జరిగింది. సోదర మహాశయులారా, వీటన్నిటి ద్వారా మనకు తెలిసిన అసలైన బోధ ఏమిటో మీరు గ్రహించారు కదా. మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని దానికి ప్రాధాన్యత ఇచ్చి, దానికి గౌరవం ఇచ్చి, దానికి తోడ్పడే ప్రయత్నం చేయాలి, కానీ వ్యతిరేకించే ప్రయత్నం చేయకూడదు. మరొక విషయం ఇక్కడ తెలిసింది మనకు ఈ సూరత్ ద్వారా, ఇస్లాంలో బంధుత్వం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ వారు అవిశ్వాసులయ్యేది ఉంటే ఇహలోకంలో మానవరీత్యా వారితో సత్సంబంధాలు ఉన్నా కానీ వారి యొక్క అవిశ్వాస కారణంగా వారు ప్రళయ దినాన ఏమాత్రం ఎవరికి ప్రయోజనం కలగజేయలేదు. అలాగే అవిశ్వాసంపై ఉన్న వారికి ఇహలోకంలో ఏదైనా లాభం చేకూరుస్తారో కానీ పరలోకంలో విశ్వాసులు కూడా తమ అవిశ్వాసులైన బంధువులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. ఈ భావంలో ఖురాన్లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఈ సూరత్ మరియు ఆయతుల ద్వారా మనకు తెలిసిన మరొక బోధన ఏమిటంటే, మనిషి డబ్బు, ధనం, సంపాదన మరియు ఈ లోకంలో సంపాదించినటువంటి వేరే హోదా, అంతస్తులు, పలుకుబడి, వీటన్నిటి గర్వంలో పడి సత్యాన్ని త్రోసిపుచ్చకూడదు. వీటి గర్వంలో పడి సత్యాన్ని తిరస్కరించకూడదు. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే, ఈ లోకంలో ఏదైనా పాపం చేస్తున్నప్పుడు శిక్ష వచ్చి పడడంలో ఆలస్యం అవుతే శిక్ష రాదు అని అనుకోకూడదు. అబూ లహబ్ బ్రతికి ఉన్నాడు కొన్ని సంవత్సరాలు, వెంటనే శిక్ష పడలేదు. కానీ అతనికి ఈ శిక్ష అనేది ఖాయం, దానికి అతడు ఆహుతి అవుతాడు. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తఆలా మనందరికీ మన చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ అన్ని రకాల మేళ్లు ప్రసాదించి అన్ని రకాల ఆపదల నుండి, కీడుల నుండి అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.